చిత్రగుప్త్ ఇప్పటికీ మీకు అర్థమై ఉంటుంది ఫ్రెండ్స్, ఏదైనా పట్టుకున్నదంటే వదిలే ప్రసక్తి ఉండదు. గ్రనైట్ కుంభకోణం ఏదైతే మన రాష్ట్రంలో తెలంగాణలో జరిగిన గ్రనైట్ కుంభకోణం ఉందో సుమారు 749.88 crores స్కామ్. సెనరేజ్ ఫీజ్ ఏదైతే ఉందో మనకు రాయల్టీ అండ్ ఫైన్ రూపంలో రావాల్సిన రాష్ట్ర ఖజానాకు, ఇన్ఫ్యాక్ట్ చెప్పాలనంటే రాష్ట్ర ఖజానాకు రావాల్సిన సెనరేజ్ ఫీజ్ 749.88 crores ఏదైతే ఉందో అది ఇంతవరకు దాని మీద ఒక క్లారిటీ లేకపోయి. దిశ దశ ఒక లోకల్ న్యూస్ పేపర్లో వచ్చిన కథనాలు నిజంగా మిమ్మల్ని ఇలా ఆశ్చర్యానికి గురి చేస్తాయి. ఇన్ఫ్యాక్ట్ ఇట్ వాస్ నథింగ్ బట్ ది డీకోడ్. వాళ్ళు కంప్లీట్గా మేము మాట్లాడిన మాటలే, వెనకటికి మేము ప్రిడిక్ట్ చేసిన మాటలే దిశ దశ రాసింది. కాకపోతే ఇంకా జర క్లారిటీగా రాసింది. ఐ అప్రిషియేట్ దిశ దశ ఫర్ డూయింగ్ సో. నిజంగా మేము నార్మల్గా సూపర్ఫిషియల్గా చెప్పినాం ఇట్లా పోతుందని, వాళ్ళు ఇంకా డీటెయిల్స్గా పోయి చేసిండ్రు. ఇలా గ్రెనేడ్ క్వారీలపై కట్టడి చర్యలతో తప్పిన ఇక్కట్లు అంటే అసలు కట్టడి 261 క్వారీలు ఉన్నాయి. దీని మీద ఎంత కట్టడి చేస్తున్నారు ప్రభుత్వాలు, ఆర్ టు దట్ మ్యాటర్ మైనింగ్ అండ్ జియాలజీ డిపార్ట్మెంట్. ఏవైతే బ్లాక్ గ్రానైట్ క్వారీలు ఉన్నాయో దాని కథ కంచికేనా, ఇంకా అందులో తవ్వకాలు జరుగుతున్నాయి కదా అని అన్నట్టు కొన్ని కథనాలు వచ్చినాయి. ఆదేశాలు అలా, చేతలేమో ఇలా. గ్రనైట్ రవాణా తీరుపై విమర్శలు ఎన్నెన్నో. ఆ గ్రనైట్ క్వారీలపై కఠినంగా వ్యవహరించండి అని చెప్పి మనం మాట్లాడితే ఏమండి మళ్ళీ ఒకసారి చెప్పండి అని అన్నట్టు ఈ ఆఫీసర్లు మాట్లాడుతున్నారు. ఇంకా హైలైట్ ఏంటంటే గ్రనైట్ని పాలిష్ చేసి అమ్మేటప్పుడు జిఎస్టీ కూడా ఎగవేస్తున్నారు. సో జర డీప్గా పోదాం. తెలంగాణలో మనం ఎన్నోసార్లు మాట్లాడుకున్నాం, ఇంతకు ముందు కూడా మాట్లాడుకున్నాం. దిశ దశ ఇంకా చాలా డీటెయిల్గా రాసింది. ఏంటంటే సుమారు 261 క్వారీలు ఇలా బ్లాక్ లిస్టులలో ఉన్నాయి. బ్లాక్ చేసిన తవ్వకాలు జరుగుతున్నాయా, టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేసిన కట్టడి చేయడం లేదా, మైన్స్ డైరెక్టర్ సురేందర్ మోహన్ ఆదేశాలు ఇచ్చినా అవి తుంగలు దొక్కుతున్నారా? ఎందుకు అనంటే సురేందర్ మోహన్ ఐఏఎస్ గారు కొంచెం ఒక అడుగు ముందేసి అట్లీస్ట్ రాష్ట్ర ఖజానాకు 4 పైసలు తీసుకొస్తాము, రేవంత్ రెడ్డి సర్కార్ని కొంచెం సుపరిపాలన తీసుకుపోదాము అని చెప్పి ఇన్ఫ్యాక్ట్ నేను రేవంత్ రెడ్డి గారిని కూడా ఆ రోజు అప్రిషియేట్ చేసిన. ఎందుకంటే రాష్ట్ర ఖజానాకు 4 పైసలు వస్తున్నాయని అంటే అది మనకే మంచిది కదా. సో మనం మాట్లాడితే సురేందర్ మోహన్ గారు తీసుకున్న ఈ యాక్షన్ వల్ల కొంచెమో గొప్పనో గేరు పడ్డదిరా నాయన, బండి జరుగుతుంది ముంగటికి మనం అనుకున్నాం. కాకపోతే ఇప్పటికీ బ్లాక్ క్వారీలలో తవ్వకాలు జరుగుతూనే ఉన్నాయి. సురేంద్ర మోహన్ గారి ఆదేశాలను తుంగలో దొక్కిరు. ఆ లారీ పట్టుడు పోయిన కథనాలు కూడా నేను మీకు చూపించిన. ఒక బ్లాక్ అని పెడతారు, దాని మీద ఒక పర్చీ తీస్తారు, వేబిల్ తీస్తారు, 2 బ్లాకులు చేస్తారు. అంటే ఇప్పుడు ఒక్కదానికి ఇప్పుడు ఈ రెండింటిని నేను ట్రాన్స్పోర్ట్ చేయాలా అని అన్నప్పుడు ఈ రెండింటికి నాకు బిల్లు ఉండాలిగా. దీన్ని ఒక్కదాన్ని పెట్టి నేను 2 ట్రాన్స్పోర్ట్ చేస్తానంటే రాష్ట్ర ఖజానాకు గండి కొట్టుడే కదా. సో మళ్ళీ ఈ టాస్క్ ఫోర్స్ ఏడదాకా చేస్తున్నది అని చెప్పి మాట్లాడితే ఆర్టీ అఫీషియల్స్ కానీ, పోలీసులు కానీ, ఆర్ టు దట్ మ్యాటర్ ఎస్పెషల్లీ మైన్స్ అండ్ జియాలజీ కానీ వీళ్ళందరూ కుమ్మక్కై పనిచేస్తున్నారు. ఎందుకు పనిచేస్తున్నారు అని చెప్పి మనం మాట్లాడితే ఫ్రెండ్స్ ఒకటి అర్థం చేసుకోవాలి. ఒక లారీ పోతున్నప్పుడు పట్టుకున్నారు, దాని తాలూకా డాక్యుమెంట్స్ ఉన్నాయా, అవి ఉన్నాయా, పర్మిషన్స్ ఉన్నాయా, పర్మిషన్ కాపీ ఉన్నదా, ఒక బ్లాక్ పర్మిషన్ తీసుకొని 2 బ్లాక్లు ఎట్లా ట్రాన్స్పోర్ట్ చేస్తావు, ఇదంతా ఆర్టీఏ పడుతుందొచ్చు. కాకపోతే పట్టుడు అయినది వీళ్ళు ఆర్టీఏ వాళ్ళు మైన్స్ అండ్ జియాలజీకి చెప్తేనే వీళ్ళు యాక్షన్ తీసుకుంటారట. అబ్బా ఎంత సుఖమైన వాళ్ళు. ఇప్పుడు నేను అదే పోయి ఒకటి తవ్వుడు షురూ చేస్తాడు, నేను తవ్వుడు షురూ చేయగానే వీళ్ళందరూ ఎవడో ఫోన్ ఎవడో వచ్చిండు గిరీష్ అనేటోడు తవ్వుతున్నాడు అనగా నా మీద మాత్రం ఇమ్మీడియట్ యాక్షన్ ఉంటుంది. ఇదే వీళ్ళ మీద మాత్రం యాక్షన్ ఉండదు. ఎందుకు? ఇంట్లో కూర్చొని కమ్మగపుల్లాగా చికెన్ కూరలు, మటన్ కూరలు తింటున్నారు మీరు. నేను చికెన్ మటన్ దావత్ల గురించి మాట్లాడుతున్నా. దాని వెనకాల జరుగుతున్న దావత్ల గురించి మీరు చెప్పాలిగా నాకు. బ్లాక్లైన క్వెరీలలో ఎంత జరుగుతున్నాయి. టాస్క్ ఫోర్స్ని ఇంతవరకు మనం కరెక్ట్గా ఇంప్లిమెంట్ చేయలేకపోతున్నాం సురేందర్ మోహన్ గారు. దిస్ ఈజ్ ది ఐరనీ విచ్ ఈస్ గెటింగ్ ఐరానికల్ సార్. బికాస్ చిత్రగుప్త్ ఏదైనా ఆధారాలతోనే మాట్లాడతారు సార్, ఆధారాలు లేకుండా ఏది మాట్లాడది. ఇంకిన్లా పురోగతి సాధించింది దిశ దశ న్యూస్ పేపర్. అధికారుల నిర్లక్ష్యమా అని చెప్పి మాట్లాడితే అసలు కొన్ని క్వారీలకు పర్మిషన్సే లేవు, తవ్వకాలు చేయాలన్న పర్మిషన్సే లేవు, అక్కడ తవ్వకాలు జరుగుతున్నాయి. ఇది అధికారుల నిర్లక్ష్యం కాదా? ఇన్ఫ్యాక్ట్ చెప్పాలనంటే అసలు నిజంగా చెప్పాలనంటే ఇక్కడ ఇనుండ్రి మీరు, అధికారులు బ్లాక్ చేసిన క్వైరీల మీద విజిలెన్సే పెడతలేరట. అధికారులు బ్లాక్ చేసిన దాని మీద పెడతలేరట, తప్పుడు పట్టించి మొత్తం ఒకటే వేబిల్తో నడిపిస్తున్నారు. అసలు వేబిల్లు చెక్ చేసుకునే కూడా అంత ఓపిక లేకపోయేళ్లకు. ఇది ఏందిరా నాయన అని చెప్పి మనం మాట్లాడితే మా దగ్గర స్టాఫ్ తక్కువ ఉంది అని చెప్తారు. మళ్ళీ స్టాఫ్ తక్కువ ఉన్నప్పుడు మాత్రము 1 బ్లాకు 2 బ్లాకులు పోతుంటే కూడా స్టాఫ్ కంటికి కనిపిస్తుంది కదా, అది అందులో స్టాఫ్ ఏం చెక్ చేయాలా, ఏం చేయాలా నాకు అర్థం. కంటికి కనిపించే విజువల్ ఇన్స్పెక్షన్ కూడా విజిలెన్స్ డిపార్ట్మెంట్ వాళ్ళు చేయలేకపోతున్నారు అని అంటే ఇది మోటివేటెడ్ క్రైమా కాదా? ఇందులో ఎంత మలై ఉన్నది అనేది మీరు అర్థం చేసుకోండి. దీని మీద ఎవరైనా మాట్లాడుతున్నారా అంటే ఎవడు మాట్లాడాడు? అధికారుల నిర్లక్ష్యం, ప్రభుత్వాల నిర్లక్ష్యం, బ్యూరోక్రాట్స్ల నిర్లక్ష్యం,
ట్యాక్స్ పేర్ల పైసా మాత్రం గంగల పాలైనా పర్వాలేదు, నువ్వు అందుకే అట్లా మిగిలిపోయినావు, నేను అందుకే గిట్లా మిగిలిపోయినా, వాళ్ళేమో కరోడుపత్తులు అవుతున్నారు. ఈడికి ఆగిపోయిందా ఫ్రెండ్స్ అంటే ఈడికి ఆగలే. ఇంకా హైలైట్ నుండి ఇక సర్కారుకు కోట్ల ఆదాయం. ఏవైతే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి, మైనింగ్ మాఫియా చేసిన అక్రమ తవ్వకాల వ్యవహారంపై సమగ్రంగా విచారణ చేసిన, ఎంత మేర గ్రనైట్ అక్రమంగా తరలించారన్న విషయాలపై పూర్తి స్థాయిలో ఆరా తీసినట్టయితే ఖచ్చితంగా లెక్కలు తేలే అవకాశాలు ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు సింగిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు కూడా దీన్ని ఎట్లా తీసుకొని వచ్చారంటే రివర్స్ ఇంజనీరింగ్ ప్రాసెస్లో మనకు చెప్పిండు. ఎట్లా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ బ్లాకు, ఈ పెన్ను బ్లాక్, ఈ రెండుటి చేసినామనంటే అసలు ట్రాన్స్పోర్టేషన్ మీరు ఎంత చేసిరు, ఏం చేసిరు అంటే గింత చేసిరు, ఈ రెండింటిని ట్రాన్స్పోర్ట్ చేసిరు రైల్వేలా అని చెప్పారు. అచ్చా ఈ రెండింటిని చేసిరా, మళ్ళీ ఈ లెక్కలు మైనింగ్ అండ్ జియాలజిస్ట్లో రెండు ఉన్నాయంటే రెండులో ఈ పెన్నే ఉన్నది, ఈ బాటిల్ లేదు ఇక్కడ. అరే ఆడనేమో అవి ట్రాన్స్పోర్ట్ చేసినాను, ఈడనేమో ఇవి లేవు, ఇట్లా తవ్వుతే ఇలా బయటపడ్డది బండారం అంతా. అంటే ఎంత అవకతవకలకు గురి చేసిర్రు. దీనివల్ల రాష్ట్ర ఖజానాకి ఎంత దెబ్బతిన్నది. వేబీలు ఒకటి చూపించి ఒకటి పంపించిండ్రు, అసలు కొన్నిటికి వేబిల్లులే చూపెట్టలే. ఇన్ఫ్యాక్ట్ కొన్నిటి దానికి ఏం చేసిరు తెలుసా, ఏవైతే పర్మిషన్లు ఉన్న దానికి వేబిల్లులు చేసి పర్మిషన్ లేని దాంట్లో తవ్వేసిరు. ఇప్పుడు నేనేమంటున్నా అంటే దిశాదశ, అకార్డింగ్ టు దిశాదశ నేను మాట్లాడే మాటలు కాదు, వాళ్ళు ఏమంటున్నారంటే బికాజ్ ఇప్పుడు దిశాదశ ఈజ్ అన్ ఇన్వెస్టిగేటివ్ రిపోర్టర్. వాళ్ళు ఏమన్నారనంటే అసలు ఈ లారీ డ్రైవర్లు ఎవరు, ఈ ట్రాన్స్పోర్టర్లు ఎవరు, అసలు ఇంట్లో పనిచేసే లేబర్లు ఎవరు, వీళ్ళందరినీ తీసుకొని వచ్చి జర దర్యాప్తు చేస్తే మొత్తం బయటపడుతుంది బండారం. ఎందుకంటే మేము సీసీ కెమెరాలు, చిత్రగుప్తు చెప్పింది 1 గంట నుంచి 4 గంటల వరకు సీసీ కెమెరాలు గట్టిగా చూడండి, మొత్తం బయటపడుతుంది, మీ దగ్గర లేకపోతే చెప్పురి సార్ మేము ఇస్తాము అని చెప్పినాం. కాళ్ళకు గజ్జలు కట్టుకొని తిరుగుతున్నారు ఊరంతా. ఒక వేబీలు తీసుకొని, అంటే ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఇగో ఈ ప్లేస్లో ఫ్రెండ్స్, ప్లేసే సర్వే నంబర్ 100లా ఈ ప్లేస్లో మేము తవ్వకాలకు పర్మిషన్ ఇచ్చినాం, సర్వే నంబర్ 101లో పర్మిషన్ ఇవ్వలేదు. వీళ్ళు ఏం చేస్తున్నారంటే సర్వే నంబర్ 101లో కూడా తవ్వి దానికి సర్వే నంబర్ 100 వేబిల్ పెట్టి ట్రాన్స్పోర్ట్లు చేస్తున్నారు. మళ్ళీ ఇది చెక్ చేసుకోవాల్సిన బాధ్యత ఎవరిది? మైనింగ్ అండ్ జియాలజీ వాళ్ళది కాదా? మీకు నిజంగా చెప్పాలనంటే మ్యాన్ పవర్ లేదా? మ్యాన్ పవర్ లేకున్నా ఉన్నా, ఇప్పుడు అదే నేను వచ్చి మైనింగ్ చేస్తే మాత్రం మీరు మమ్మల్ని పడతారు, బద్దలు వాళ్ళ కొడతారు. మాది అని ఎన్ని రోజులు కళ్ళకు కంతలు కట్టుకొని పనిచేస్తారండి, నాకు అర్థం కాదు. మైనింగ్ అండ్ జియాలజీ డిపార్ట్మెంట్లో కమ్మగా పుల్లగా తినరు. అసలు చెప్తున్నా ఇలా మొత్తం దీని మీద ఈడీ దర్యాప్తులు జరగాల, ఇలా ఎవడెవడైతే బేనామీ ట్రాన్సాక్షన్స్ ఉన్నాయో మొత్తం బయటికి తీయాలా, ఇలా ఆస్తులు ఇయర్ ఆన్ ఇయర్ ఏ రకంగా పెరుగుతున్నాయి తెలవాలా. అసలైన సిసలైన లొల్లి ఏందనంటే వీళ్ళ పిల్లలు ఏ స్కూళ్ళలో చదువుతున్నారో తెలవాలా. ఎందుకంటే ఒక సామాన్య ప్రభుత్వ ఉద్యోగి, కేవలం జీతం మీదనే జీవితం నడిపే ఉద్యోగి పెద్ద పెద్ద కాలేజీల ఫీజులు, స్కూళ్ళ ఫీజులు, యూనివర్సిటీ ఫీజులు వాళ్ళకి ఎట్లా కడుతున్నాడు? వీళ్ళ పిల్లలే డాక్టర్లు, ఇంజనీర్లు ఎట్లయితున్నారు? ఈ డిస్ప్రపోర్షనేట్ అసెట్స్ ఉంటేనే కదా ఇది మొత్తం జరిగేది. ఈ దర్యాప్తు ఈ కోణంలో జరుగుతూనే ఈ కుంభకోణం బయటపడుతుంది. ఇది తెలంగాణలోనే అతిపెద్ద కుంభకోణమే కాదు, ఈవెన్ చెప్పాలంటే దక్షిణాన ఒక పెద్ద కుంభకోణం ఇది. రేవంత్ రెడ్డి గారికి దీని గ్రావిటీ అర్థమవుతుందా, లేకపోతే సెటిల్మెంట్ సీఎంగా పేరున్న మీరు కళ్ళకు కంతలు కట్టుకొని దీన్ని ముంగడికి తీసుకుపోతారా? హైడ్రాలో మీరు చేసింది ఇదే డైవర్జన్ టాక్టిక్సే చేసిరు సార్. ఇప్పుడు దీని మీద ఏమన్నా చేయగలుగుతారా? నేను మిమ్మల్ని అప్రిషియేట్ చేసిన సార్, మిమ్మల్ని పొగిడిన సార్, కాకపోతే దీని మీద జర గడ్డపార దించుడు షురూ చేయరు సార్. రాష్ట్ర ఖజానాకు ఒక్కసారన్నా ₹1 అయినా తెచ్చుకోరు సార్. అసలు 1:5 పెనాల్టీ ఉన్న తర్వాత మ్యాటర్ సబ్జూడిస్ ఉంది కదా, వేరే కేసు ఒకటి పెండింగ్ ఉంది కదా అని అంటే, అరే నాకు అర్థం కాదు ఏందని అంటే, అసలు తెలివి ఉన్న తలకాయ ఎడబెట్టుకుంటారండి. ఆ జడ్జిమెంట్ వచ్చేదాకానైతే ఈ టెక్నికల్గా ఉన్న ఇదైతే పరిగణంలోకి వస్తుంది కదా, ఈ రూల్ రాసుకున్నది అయితే పరిగణంలోకి వస్తుంది కదా. ఇంత కామన్ సెన్స్ లేదా మీకు? అఫీషియల్స్కి చెప్తున్న మైనింగ్ అండ్ జియాలజీ వాళ్ళకు. వీళ్ళు ఇంకొకటి ఈడిదాకా ఆగిపోయిందంటే ఈడికి ఆగలే. ఇంకెప్పుడు చూడండి, చిత్రగుప్త ఏదైనా చెప్తే ఆధారాలతోనే చెప్తుంది కదా. బ్లాక్ లిస్ట్ ఆధారంగా అధికారుల చర్యలు. రాష్ట్రంలో బ్లాక్ లిస్ట్ ఉన్న గ్రనైట్ల క్వరీల తవ్వకాల నిలిపేయాలని నిర్ణయం తీవ్రమైన ప్రభావం చూపుతున్నట్టుగానే ఉన్నది. వివిధ కారణాలతో గతంలో బ్లాక్ లిస్ట్లోకి చేర్చిన ఆయా క్వరీల నుండి గ్రనైట్ రా మెటీరియల్ సేకరించరాదన్న ఆదేశాలు ఉన్నాయి. కానీ అధికారుల ఆదేశాలను బేఖాతరు చేస్తూ బ్లాక్ లిస్ట్లో ఉన్న క్వారీల నుండి కూడా గ్రనైట్ బ్లాక్లను వెలికితీసి వ్యాపారం చేస్తున్నారని మైన్స్ అండ్ జియాలజీ ఉన్నతాధికారులు గుర్తించారు. రాష్ట్ర వ్యాప్తంగా బ్లాక్ లిస్టులో చేర్చిన గ్రనైట్ క్వారీల అక్రమ మైనింగ్ నిరోధించాలని ఆదేశాలు జారీ చేశారు. రాష్ట్రంలో రాష్ట్రంలో 261 క్వారీలు ఉంటే కరీంనగర్ జిల్లాలోనే 67 క్వారీలు ఉండడం గమనార్హమని, ఈ క్వరీల్లో మైనింగ్ కార్యకలాపాలు జరుపుతుండగా కరీంనగర్ కలెక్టర్ పమేలా సత్పత్తి ఆదేశాలు జారీ చేశారు. ఇటీవల మైన్స్ అండ్ జియాలజీ పాటు ఇతర విభాగాల అధికారులతో ఇక పెద్ద కథ ఉన్నది. ఇది
రా మెటీరియల్ కూడా ట్రాన్స్ఫర్ చేస్తుర్రు. ఇప్పటిదాకా మనం అదే మాట్లాడుకున్నాం. ఇప్పుడు వీళ్ళు ఏమంటారనంటే ఫ్రెండ్స్, చిన్నగా చెప్పాలనంటే వీళ్ళు ఏం చేస్తారనంటే, సార్ మేము నమ్ముకొని ఉన్నాం సార్, ఈ గ్రనైట్ని నమ్ముకొని ఉన్నాం సార్, దీనివల్ల ఎన్నో కుటుంబాలు బాగుపడుతున్నాయి సార్, కొన్ని వేల మందికి ఉపాధి కలుగుతుంది సార్. సడన్గా ఇప్పుడు మీరు ఇట్లా గ్రనైట్ మీద ఉక్కుపాదం మోపితే వాళ్ళ కుటుంబాలు అంటే లంగలుచ్చ దందలు చేసుకుంటే కుటుంబాలు నడుపుతారు మీరు. మళ్ళీ మేము చేసుకోవాలన్నా రేవంత్ రెడ్డి గారిని అడుగుతున్నాం, ఇది గ్రీన్ సిగ్నలా? తెలంగాణ రాష్ట్ర ప్రజలకు మొత్తం మీరు ఏం చెప్తున్నారంటే, మీరు దున్నుకోరు మా కమిషన్లు ఇస్తే చాలు అని చెప్పి ఏదైనా సంకేతం ఇస్తున్నారా సార్? ఏదో ఒక ఎంప్లాయ్మెంట్ వస్తుంది కదా అని చెప్తే మళ్ళీ గంజాయి అమ్ముకుందాం సార్, దానికి కూడా ఎంప్లాయ్మెంట్ వస్తుంది. మళ్ళీ డ్రగ్స్ అమ్ముకుందాం సార్, దానికి కూడా అది వస్తుంది. రూల్స్ ఎందుకు రాసుకున్నాం సార్? రాజ్యాంగం ఎందుకు ఉంది సార్? ఇప్పుడు చెప్పురు రేవంత్ రెడ్డి గారు రాజ్యాంగాన్ని మారుస్తానన్నది ఎవరు సార్? కాంగ్రెస్ కాదా? రాజ్యాంగంలో ఉన్న ఏవైతే రూల్ బుక్లో రాసుకున్న పొజిషన్స్ ఏవైతే ఉన్నాయో దాని మీద ఎవరైనా చర్యలు తీసుకుంటున్నారా సార్? ట్యాక్స్ పేర్ల జిందగీని ఎవడు కొడుతున్నాడు సార్? గొంతు చీల్చుకొని ఇంత కొట్లాడుతున్నా ఒక్క చర్య మీరేమైనా తీసుకున్నారా సార్? పుణ్యం కట్టుకున్న సురేందర్ మోహన్ గారే ఏదో పనిచేస్తున్నారు తప్ప ప్రభుత్వాలు ఆర్ టు దట్ మ్యాటర్ మైనింగ్ అండ్ జియాలజీ ఇద్దరు చిత్రగుప్తు కథనం ఇప్పిన తర్వాత ఇద్దరికి డిసిప్లినరీ యాక్షన్లు కూడా మొదలైనాయి మైనింగ్ అండ్ జియాలజీలో. కాకపోతే అలా డొంక కదిలిపియాలా, అందరు అఫీషియల్స్ది మొత్తం బయటికి తీయాలా, అలా పిల్లలు ఏడ సౌతుర్రో మొత్తం బయటికి తీయాలా. వీళ్ళు డైరెక్ట్గా ఇప్పుడు ఓడోడు తప్పు చేసినంటే ఆడపేరు మీద ఎందుకు పెట్టుకుంటాడు? ఇవాళ రేపు అందరూ హుషారే ఉన్నారు. కాకపోతే ఇది బయట ఎప్పుడు పడుతుంది తెలుసా? నా పిల్లలు ఏడ చదువుతున్నారు అని అంటే బయట పడుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ నార్మల్ స్కూళ్ళల్లో నార్మల్ ఫీజు, ఈ జీతగాడు జీవితం కోసం ఇంత ఫీజు కడతారని ఉంటుంది కదా బ్రదర్. వీళ్ళు ఎక్స్ట్రా పెట్టి యూనివర్సిటీలకు పంపి పెద్ద దగ్గర ఆడ ఈడ ఢిమ్కా అని ఉంటుంది చూడు, ఏడికేనవుతుంది అని చెప్తా నేను. దీని మీద యాక్షన్ తీసుకోవాలని వద్దా? దాని తర్వాత ఏమంటారు, ఎంతోమంది బతుకుతారు, పొట్టగొట్టినట్టు అవుతుంది, జర మీరు కళ్ళు మూసుకొని మేము పాలు తాగిపోతాం అంటే మేము అవలాగాలం అందరం కూర్చున్నాం. వీడ మాకు ఇక్కడ పని పాటలు ఏం లేవు. వీడికి ఆగిపోయిందా అంటే వీడికి ఆగలే, వీడికి ఆగిపోయిందా అంటే వీడికి ఆగలే. ఇక చూడుర్రి, ఇప్పుడు చూడుర్రి. ఎస్, ఒక్క నిమిషం ఫ్రెండ్స్. బ్లాక్ లిస్ట్లో ఉన్న గ్రనైట్ క్వారీల ఇల్లీగల్గా మైనింగ్ కార్యకలాపాలు బ్రేక్ వేయడంతో పాలిషింగ్ యూనిట్లపై ప్రభావం చూపుతుందంటే ఆయా క్వరీలు ఏ స్థాయిలో మైనింగ్ జరుగుతుందో అర్థం చేసుకోవచ్చు. కరీంనగర్లో 67 క్వరీలు జరిగిన అక్రమ మైనింగ్ వల్ల, అంటే వీళ్ళు అక్రమ మైనింగ్ చేసి బండలు తీసుకుపోయి పాలిషింగ్ చేసి, పాలిషింగ్లలో కూడా వీళ్ళు ఏం చేస్తారు, పాలిషింగ్ బండ అమ్మాలనంటే దాని మీద జిఎస్టీ పడుతుంది. మీకు సంక్షిప్తంగా చెప్తున్నా, డీటెయిల్గా కాకుండా, మళ్ళీ లేట్ అవుతుంది కాబట్టి. జిఎస్టీ 18% పడుతుంది. నువ్వు అఫీషియల్గా బిల్ చేస్తే 18% చేయాలి. ఆన్లైన్లలో ఇవన్నీ చెయ్యాలన్నా దీనికి వీళ్ళు ఏం చేస్తారు, మాన్యువల్ బిల్స్ పెట్టి అవి పెట్టి డొంక తిరుగుడు చాతలు చేసి దాన్ని 50%కి దించి అందులో కూడా కమిషన్ దొబ్బుతున్నారు, జిఎస్టీ కూడా దోసుక దొబ్బుతున్నారు. రాష్ట్ర ఖజానాకు రావాల్సిన జిఎస్టీని కూడా దోసుక దొబ్బుతున్నారు అని చెప్పి నీకు దశ చెప్తున్నది రేవంత్ రెడ్డి గారు. దీని మీద ఏమైనా యాక్షన్ తీసుకుంటారా? జిఎస్టీ ఎగ్గొట్టే, పర్మిషన్ లేని క్వారీలలో తవ్వకాలు చేయబట్టే, మళ్ళా ఒక వేవీలు పెట్టి 2 దాంట్లకి పంపించే, పర్మిషన్ ఒక బ్లాక్ ఉండే ఇంకో బ్లాక్కి పంపించే, ఇవన్నీ ఆర్టీఓడు సైలెంట్ కూర్చున్నాడు, పోలీసు వాళ్ళు సైలెంట్ కూర్చున్నారు. ఆ కాడికి వస్తే వీళ్ళు సైలెంట్ కూర్చున్నారు. ఎవరు? మన మైనింగ్ అండ్ జియాలజీ వాళ్ళు మాట్లాడేది సామాన్య ప్రజలు మాట్లాడి ఇన్ని ఆధారాలు చూపుతున్నా కానీ మళ్ళా ఎవరి ఆదరణ కోసం పోతున్నారు అని అంటే నాకు ఈ ఫోటో దొరికింది. మళ్ళీ ఈ ఫోటోలు ఎవరెవరు ఉన్నారో వాళ్ళందరికీ నేను పాదాభివందనం చేస్తున్నా. పొన్నమన మిమ్మల్ని ఎందుకు కలిసిండ్రో ఆ పరమేశ్వరుడికే తెలియాలా. వీళ్ళెవరో మీరే సమాధానం చెప్పాలా. మీరు ఇలా ఉక్కుపాదంతో దొక్కుతున్నారా లేదా అని అన్నది కాలం నిర్ణయిస్తుంది. కానీ మిమ్మల్ని కలిసిన తర్వాత మీ ముఖంలో ఒక చిరునవ్వు అయితే నాకు కనబడుతున్నది. ఒక జరగా ముఖంలో చిరునవ్వు అవుతున్నది. వాళ్ళందరిలో కూడా ఎవరికేం టెన్షన్లు లేవు, మంచిగా ఉన్నారు, కమ్మగా పుల్లగా సంపాదించే వాళ్ళందరూ. మళ్ళీ వాళ్ళు ఏ వ్యాపారులు అనేది నేను ఎవరికి బయట పెడతలేను. బోత్ ఆర్ నాట్ సేమ్. గిరీష్ డిప్లొమాటిక్గా మాట్లాడుతున్నావు, బరాబర్ డిప్లొమాటిక్గానే మాట్లాడుతున్నా. ఎందుకంటే వాళ్ళ ఫోటో పెట్టిరు అంతే. ఆ ఫోటో నాకు దొరికింది. ఆ ఫోటోని బట్టి మనం ఏం అజంప్షన్ చేస్తాం ఫ్రెండ్స్. కానీ కలవాల్సినది ఎందుకు వచ్చింది? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇలాంటి కలిసేటట్టు ఎందుకు చేసుకున్నది కాంగ్రెస్? అంటే నువ్వు ఎవడైతే లంగలు లుచ్చలు ఉంటారో వాళ్ళందరితో కలుసుకుంటూ పోతావు. ఇంకొకటి వీళ్ళు కోర్టులో కూడా కేసేసారు. ఆ రిట్ పిటిషన్ నంబర్ చెప్పమంటే చెప్తా. సారు మై లార్డ్షిప్ నేను ఇప్పుడు ఇట్లా కట్టాలి అంటే, అరే మరి తప్పు చేసినావు కదా, నువ్వు ఇంత కట్టాలి, డిపాజిట్ చేయాలని అంటే కడతాం. వీళ్ళకి ఏడ పోయినా ఆడ చెక్ ఎదురు పడుతున్నది, ఏడ పోయినా వాళ్ళకు గడ్డపారలు దించుడు షురు అవుతున్నాయి. పొన్నమన మీరు ఇది అర్థం చేసుకోరు. అండ్ టు దట్ మ్యాటర్, ఆ గ్రనైట్ల ఇల్లీగల్ దందాలు చేసిన వాళ్ళందరికీ చిత్రగుప్త హెచ్చరిక జారీ చేస్తుంది. ఏందనంటే, మీరు రాజకీయ నాయకులను నమ్ముకుంటే మీ జిందగీ ఏమంటారు అన్నది
రాళ్ల పాలవుతుంది. ఉన్న మాట చెప్తున్నా. రాజకీయ నాయకులను నమ్ముకొని నేను ఆడాప్తా, నేను ఈడాప్తా, కేవలం చూసిన కవరింగ్ లెటర్తోనే నేను మొత్తం కవరింగ్ చేసేసిన, ఇదంతా ఇట్లా చాలామంది మాట్లాడతారు బ్రదర్, చాలా మాట్లాడతారు. కాకపోతే భారత రాజ్యాంగం చాలా గొప్పది, భారత న్యాయ వ్యవస్థ చాలా న్యాయమైనది. ఇక్కడ అంత తేలిగ్గా ఎవడికి ఊరట దొరకదు. బికాస్ ఇట్లాంటి ఛానళ్ళు గట్టిగా కూర్చొని ఉన్నాయి. ఇక్కడ లాని నమ్ముకొని చాలా ఛానళ్ళు గట్టిగా కూర్చొని ఉన్నాయి. అర్థమవుతుందా? మీకు ఏడేడ దించాలనో ఆడాడ దించుతాం, ఏడేడ తిలకాలు పెట్టాలనో ఆడాడ తిలకాలు పెడతాం, మీకు ఏడేడ గడ్డపారలు దించాలనో ఆడాడ గడ్డపారలు ఖచ్చితంగా దించుతాం. సో రాజకీయ నాయకులను నమ్ముకొని మీరు రాజకీయాలు చేయకండి. ఈ దేశంలో ఉన్న న్యాయ వ్యవస్థను నమ్ముకొని వ్యాపారాలు చేయండి. సో ఇఫ్ యూ హ్యావ్ డన్ ఎనీ ఇల్లీగల్ మైనింగ్, యూ హ్యావ్ టు పే ఏ పెనాలిటీ ఆఫ్ 1:5. యూ హ్యావ్ టు పే. ఇప్పుడు ఏదో 665 ఆఫ్ 2016 అని మెమో తీసుకొని వచ్చి 1:5ని 1:1కి చేయాలనంటే ఎవడయ్య జాగిరని చేస్తారు? ఎట్లా చేస్తారు? అండర్ విచ్ ప్రొవిజన్ ఆఫ్ లా? ఫ్రెండ్స్, ఇది మీరు ఇది ఆలోచించుడు షురూ చేయండి. ఎందుకంటే వీళ్ళు ఒక చలామణితో వస్తారు. నేను చాలా సొక్కమైనోని, సావుమిని, సాంప్రదాయని, సుప్పిని అని మనని అంధకారంలోకి నూపుతారు డైలాగులతోని. డెలివరీ ఏముండదాడా, కేవలం దాస్కా ధమ్కి అని అన్నట్టు ఇచ్చేసి జిందగీలో ఆడో ఈడో ఇంకొకడెవడో నిన్ను ఆడిస్తుంటాడు బ్రో అని చెప్పి నిన్ను ఆడిస్తాడు. ఇంతలో నీతోనే ఒక ఐటమ్ సాంగ్ను పాడిస్తుంటారు బ్రో. బ్రదర్, అయితే ఒక లారెన్స్ లెక్క డాన్సర్ ఇవిగా, లారెన్స్ ఆర్ టు దట్ మ్యాటర్ ప్రభుదేవ లాంటి వాళ్ళకు ఒక క్రేజ్ ఉంటుంది. నిన్ను దుర్గారావు చేసిర్రు అనుకో, నువ్వు ఒక కమిడియన్ అవుతావు. నేను మీకు చెప్తున్నా, ఐఎమ్ నాట్ క్రిటిసైజింగ్ యూ, ఐఎమ్ మేకింగ్ యూ అవేర్ అబౌట్ ఆల్ ది సిచ్యువేషన్స్ దట్ ఈస్ గోయింగ్ ఆన్ ఇన్ తెలంగాణ. మీరు నమ్మకం పెట్టుకుంటేనే జర్ర గిత్త తోతేనే గిట్ల వెళ్ళింది మాకున్న కోటి దిమాకులతో. వీళ్ళు ఎక్కడెక్కడైతే పోతురో అక్కడెక్కడ చెక్కెదురు పడుతున్నది. ఇంకా రాజకీయ నాయకులను నమ్ముకుంటారా అని అంటే చెప్పురు ఇక మీరు. మళ్ళీ ఎందుకు కలిసిర్రు, వీళ్ళు ఎవరు? నేను ఇప్పుడు ఏమంటున్నా, ఐఎమ్ నాట్ సేయింగ్ దట్ వీళ్ళు అని నేను ఏమంటలేను. నేను ఏం మాట్లాడుతున్నా హోషో అవాజ్లోనే మాట్లాడుతున్నా. వీళ్ళు ఎవరో నాకు తెలియదు, పొన్నమన్నని కలిసిండ్రు. మళ్ళీ వీళ్ళకు ఏం సంబంధం ఉన్నది ఈ బిజినెస్తో? ఈ బిజినెస్లతో ఏమన్నా సంబంధం ఉన్నదా? పొన్నమన్న ఏం చేయగలుగుతాడు? ఒక మాట, గవర్నమెంట్లో ఉన్నాడు కాబట్టి మ్యాక్సిమం దీన్ని డిలే చేయగలుగుతాడు. ఎన్ని రోజులు డిలే చేస్తావు చెప్పు? నేనేం అడుగుతున్నా అంటే, నాకు రాజకీయ నాయకుడు ఇది ఎన్నో రోజుల నుంచి డిలే చేసుకుంటూనే వచ్చిరు కదా, ఏం చేయగలుగుతారు అని చెప్తున్నా. చేస్తే మేము ఊకుంటామా అని చెప్తున్నా. కలెక్టర్లకు కూడా కంప్లైంట్ ఇస్తాం, కలెక్టర్ల మీద కూడా కంప్లైంట్ ఇస్తాం. భారత రాజ్యాంగమే బ్యూటీ అదే. అన్న ఇవాళ పెద్ద రాహుల్ గాంధీ పెద్ద మాటలు మాట్లాడతాడు, కానీ ఇప్పుడు నేను ఆడికి రాను, తర్వాత వస్తా. ఈ నేలల ఈ భరత వర్షంలా ఒక సామాన్యుడు కూడా మర్యాద పురుషోత్తం రాముణ్ణి ప్రశ్నించిన చరిత్ర ఉన్నదన్న. అంతటి గొప్ప చరిత్ర నా దేశంలో. మీరేం మాట్లాడుతున్నారన్నా? ఒక రాజకీయ నాయకులు అండ ఉంటే అయిపోతుంది అనుకున్నారా అన్న? అన్నిట్లలో కుదరదు అది. యూ మే డిలే ది సబ్జెక్ట్ బట్ ఐఎమ్ ప్రామిసింగ్ యూ మై డియర్, వీ విల్ డిఫీట్ యువర్ పర్పస్. చిత్రగుప్తు లాంటి ఛానళ్ళు మీ పర్పస్నే డిఫీట్ చేసి వదిలిపెడతాయి. మేము మాట్లాడిన దాంట్లో ఏమన్నా తప్పు ఉంటే మమ్మల్ని ఉత్కారేయండి ఫ్రెండ్స్. భారత్ మాతాకి జై.